తెలియచేస్తూ రేడియోకి అనేక నాటకాలు, కవితలు, కథానికలు రాసినటువంటి గౌరవనీయ సోదరీమణులు, సత్యవాడ సోదరీమణులుగా పేరు ప్రఖ్యాతులు గడించారు రఘునాథమ్మ గారు, శ్రీకుమారి గారు. ఆ తల్లులిద్దరికీ వందనాలు. తర్వాత సీనియర్ కళాకారులు లోకనాథ శర్మ గారు, డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ, సీనియర్ మోస్ట్ కళాకారులు. గాత్ర విభాగంలో తమ యొక్క గాత్ర మాధుర్యంతో ఎందరెందరో ప్రశిష్యుల్ని అందంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మాస్టర్ గారు లోకనాథ శర్మ గారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎంపికైనటువంటి పెద్దలు. మన విజయవాడ పట్టణంలో వారు తెలియని సంగీత కళాకారులు ఉండరు. అంత గొప్ప మేధావి సంగీత ప్రాజ్ఞులు గౌరవనీయ డాక్టర్ తాడేపల్లి లోకనాథ శర్మ గారు. తరువాత కర్ణాటక సంగీత విభాగంలో హైదరాబాద్ నుంచి ఫ్లూటిస్ట్, వేణుగాన కళాకారిణి డాక్టర్ జయప్రద రామ్మూర్తి గారు ముందుకు వస్తున్నారు సత్కారం అందుకోవటానికి. లోకనాథ్ శర్మ గారికి శుభకామనలు. అందరూ పెద్దలందరూ సత్కరిస్తూ ఉన్నారు. ఇప్పుడు జయప్రద రామ్మూర్తి గారు వేణుగాన కళాకారిణిగా అద్భుతమైనటువంటి ప్రతిభతోటి, ప్రభతోటి వారి అమ్మగారి అయినటువంటి ప్రేమారామ్మూర్తి గారి దీవెనలు నిండుగా ఉండి తన యొక్క ఈ ప్రపంచంలో వేణుగాన విద్యలో తనకు తానే సాటి అన్నట్టుగా, నాటి రోజుల్లో నీలా కుంజమణి అని పేరుండేవాళ్ళు మహిళామణులు వేణుగానంలో తక్కువ మంది ఉంటారు. అటువంటి జయప్రద రామ్మూర్తి గారు చక్కటి ప్రతిభతోటి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. మాధవపేది సురేష్ చంద్ర గారు, మాధవపేది సురేష్గా మనందరికీ బాగా చిరపరిచితులు. మన ఈ విజయవాడ పట్టణంలోనే వారి బాల్యము, వారి చదువు అంతా సాగింది. నేపథ్య గాయకులుగా, వాద్య కళాకారులుగా, ప్రత్యేకమైనటువంటి వారి సేవకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి సత్కారాన్ని అందజేస్తూ ఉంది. తర్వాత హరిరామ్మూర్తి గారు ముందుకు రావాలి. హరిరామ్మూర్తి గారు, తర్వాత మహాలింగం గారు పురస్కారం అందుకుంటున్నారు. మేలటూరు భాగవత మేళ కళాకారులు, సీనియర్ కళాకారులు. ఇప్పటికీ కూడా ఎక్కడో మేలటూరులో ఉన్నా కానీ ఆ ప్రతిభని, ఆ ప్రజ్ఞని చాటుతూ ఆ విద్య పట్ల, కూచిపూడి పట్ల ప్రత్యేకమైన అనురక్తితో వారి సేవ కొనసాగిస్తూనే ఉన్నారు. హరిరామమూర్తి గారు సత్కారం అందుకుంటున్నారు. పద్మభూషణ్ డాక్టర్ వేంపటి చినసత్యం మాస్టర్ గారి తొలితరం శిష్యుల్లో ఒకరిగా ఉన్నారు హరిరామమూర్తి గారు, సత్కారం అందుకుంటున్నారు. పద్మమోహన్ గారు ముందుకు వస్తూ ఉన్నారు. సుప్రసిద్ధ కళాకారిణి, ఆంధ్రనాట్య కళాకారిణి దెందులూరి పద్మమోహన్ గారు. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి యొక్క కృపతోటి అనేక మంది కళాకారులు ఈ ఆంధ్రనాట్యంలో వర్ధిల్లుతూ వస్తూ ఉన్నారు. అందులో ఒకరు దెందులూరి పద్మమోహన్ గారు. కూచిపూడి నాట్య విభాగంలో హైదరాబాద్ నుంచి డాక్టర్ పి రమాదేవి గారు. స్వతహాగా మలయాళీ అయినా కూడా బాపట్లలో పుట్టి పెరిగినటువంటి రమాదేవి గారు కూచిపూడి నాట్యంలో అనుపమానమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి సత్కారం అందజేసింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశేషమైన దేవదాసి నృత్యంలో పేరు గడించిన అన్నాబత్తుల మంగతాయారు గారు, అన్నాబత్తుల లీలాసాయి గారు సోదరీమణులు ఇద్దరు ఈ ప్రత్యేకమైనటువంటి సత్కారానికి ఎంపికయ్యారు. చాలా సంతోషం. కనుమరుగవుతున్నటువంటి దేవదాసి నృత్యంలో ఇప్పటికీ ఒకళ్ళిద్దరు నర్తనం నేర్చుకుంటూ ప్రదర్శిస్తున్న వారు ఒకళ్ళిద్దరున్నా, నాటి రోజుల్లో ఈ ప్రత్యేకమైనటువంటి కళ ద్వారా నటరాజ రామకృష్ణ గారి పుస్తకాలు స్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది. దేవదాసి నృత్యంలో కూడా చాలా చాలా విశేషాలు ఉంటాయని నర్తకులకి బోధించేవారు. ఆ సోదరిమణులు మంగతాయారు గారికి, లీలాసాయి గారికి అభినందనలు. పెయింటింగ్ అండ్ క్యారికేచర్లో హైదరాబాద్ నుంచి ఏవిబిఎస్ ఆనంద్ గారు. శివమ్మ గారు సత్కారం స్వీకరించారు. తర్వాత పెద్దల ఏవిబిఎస్ ఆనంద్ గారు, తొండవాని పురుషోత్తమయ్య గారు శిల్పకళలో సత్కారానికి ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి కళాకారులు. ఇప్పుడు ఆనంద్ గారు ముందుకు వస్తున్నారు. సుప్రసిద్ధ క్యారికేచర్గా ప్రసిద్ధిగాంచారు. అనేక సంవత్సరాలు బాలభవన్లో సేవలు అందించినటువంటి గౌరవనీయ సోదరులు ఏవిబిఎస్ ఆనంద్ గారు సత్కారం అందుకుంటున్నారు. తర్వాత తొండవాని పురుషోత్తమయ్య జక్కన్నగా పేరు ఇప్పుడు అందుకుంటున్న వారు గౌరవనీయ బొబ్బిళ్లపాటి శ్రీ గోపాలకృష్ణ సాయి గారు. నాటక రంగానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎంపిక అయినటువంటి కళాకారులు. ప్రత్యేకమైనటువంటి సేవ, కళాకారుల పట్ల ప్రత్యేకమైన ప్రేమ, అనురక్తి చూయిస్తూ ఉంటారు మా బొబ్బిళ్లపాటి వారు. అందరికీ బాగా అనుకూలమైనటువంటి పెద్దల వారు. షేక్ సైదులు గారు నాటక విభాగం నుంచి ఎంపికైనటువంటి పెద్దలు సత్కారం స్వీకరించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ తర్వాత పెద్దలు శ్రీ తొర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు ప్రకాశం జిల్లా నుంచి నాటక విభాగం నుంచి ఎంపికైన పెద్దలు. ఆ పిమ్మట నాటకరంగం నుంచి మళ్ళీ శ్రీకాకుళం నుంచి బిరియా చలపతిరావు గారు. పెద్దలందరూ గట్టిగా మీ కరతాళ ధ్వనులు అందించండి. గౌరవనీయ
తొండవాని పురుషోత్తమయ్య గారికి, రాధాకృష్ణమూర్తి గారికి, షేక్ సైదుల్ గారికి, మన పిరియా చలపతిరావు గారికి